ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని గతంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా వద్దనుకొని ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు జనసేనలో ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్నారేమని నా అభిప్రాయం అనిపిస్తుంది. మీతో పాటు లేకపోతే ఆయన ఏంది ఉప ప్రధాని పోవడం ఏంది గతంలోనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పుడు వద్దనుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేసినాడు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వదులుకొని ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నారు కదా. అలాంటి వ్యక్తులను తీసుకుపోయి ఏకంగా ప్రధానమంత్రి వద్దనుకున్న వ్యక్తిని తీసుకుపోయి ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఇక్కడ ఉప ప్రధాని చేస్తామంటే ఏంది? ఉప ప్రధాని ఏంటంటే 5 ఏళ్లకు 6వ ఏళ్ళు ఒకటి తోడు ఉంటుంది, చూసినారా మీరు? ఆ 6వ ఏళ్ళు లాంటిదే ఈ ఉప ప్రధాని అనేది. దానికే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలే ఉండవు. కేంద్రంలో మంత్రిగా ఉంటారు అంతే తప్ప ఉప ప్రధానిగా పెద్ద గొప్పగా ఉండదు. దాని గురించి మేము చెప్పాల్సినంత అవసరం లేదు. పోనీ ఆయన పోవాల్సినంత దిగజారి ఆయనకు కూడా అవసరం ఉండదని నేను అనుకుంటున్నా. గతంలోనే ఆయన అనేక రకమైనటువంటి రాష్ట్రపతులను ప్రధానమంత్రులను అనేక మందిని చేయడమే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన మేధావులను అందరినీ తయారు చేయడమే కాకుండా ఈ రాష్ట్ర సంపద సృష్టించడమే కాకుండా ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తిని తీసుకుపోయి మీరు ఢిల్లీలో ఉప ప్రధానిగా పడేస్తామంటే మేమే ఒప్పుకుంటాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే కదా ఆయనకు 164 సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూర్చోబెట్టింది. అలాంటి వ్యక్తిని తీసుకుపోయి మీరు అక్కడ పంపిస్తామని చెప్పి మీ ఉద్దేశం పెట్టుకొని మా మీద రుద్దితే ఎట్లా? ఇక్కడ ఆయన ఉప ప్రధానిగా పోతే ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్ గారా? ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు? మీరు లోకేష్ గారు అని మీరు చెప్తారు. లోకేష్ గారు ఎట్లా ముఖ్యమంత్రి అని? ఆయన చంద్రబాబు నాయుడు గారు శ్రీరాముడు అయితే నేను మూర్ఖుని అని చెప్పినటువంటి లోకేష్ గారిని తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఎటు అనరాలే అనే ఉద్దేశంలో భాగంగానే మీరు ఈ విధంగా తయారు చేసినారేమో. ఆయన నోటితోనే అన్నాడు పాదయాత్రలో ఎన్నో సార్లు. చంద్రబాబు నాయుడు గారు శ్రీరామచంద్రుడు అయితే నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను మూర్ఖుని, నాకు సపరేట్ గా భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని నేను పక్కన పెట్టాను, నాకు సపరేట్ రాజ్యాంగం రాసుకున్నాను, నా రెడ్ బుక్ నా చేతిలో ఉంది, రెడ్ బుక్ ద్వారా నేను చేసే. లోకేష్ గారు ముఖ్యమంత్రిగా పనిచేయరంటారా మీరు? లోకేష్ గారు ముఖ్యమంత్రిగా పనిచేయరని కాదు నేను అనడంలే, ఆయన నోటితో ఆయన అన్నింటి నేను చెప్తున్నా. నాకేం పట్టింది? ఆయన పనిచేస్తాడో లేదో అది రాష్ట్రం ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు పార్టీకి. ఆ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ ఉండే పెద్దలు వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి మనం చెప్తే వినేటంత పరిస్థితి, మనం చెప్పినప్పుడు వాళ్ళు పాటించే పరిస్థితి ఉండదు కదా. నేనేమంటున్నానంటే లోకేష్ గారు స్వయంగా ఆయన నోటితో చెప్పినారు అంటున్నా. ఏమని? మా నాయన శ్రీరామచంద్రుడు అయితే నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను మూర్ఖుని, నాకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకున్నాను, ఈ రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా కానీ భారత రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకోనని చెప్పి ఆయన నోటితో చెప్పింది. ఆయన మీకు చెప్తున్నా తప్ప నేను ప్రత్యేకంగా చెప్పడానికి నేనెవరు ఆయన ఉందరా? కాబట్టి ఇది మనం చూసుకున్నప్పుడు రాష్ట్రం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, జరిగే పరిణామాలు ఏంటి, వాటిపైన ఆలోచన చేయాల్సిన పరిస్థితిని మనం వదిలిపెట్టి ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప ప్రధాని, ముఖ్యమంత్రి ఇవన్నీ ఎందుకండి? రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, పరిస్థితులు ఏంటి? రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీలో ఈ రోజు ఇప్పుడు జస్ట్ 10 నిమిషాల కిందట పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మనం రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు 1100 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత బలం వాళ్ళకు ఉంది. వాళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్ముతున్నారు, మనం మాట్లాడితే నమ్మడం లేదు. మనం విచ్ఛిన్నంగా ఉన్నాము, మన ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదు. మనం వివిధ కులాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు మన అసెంబ్లీలో పోయి కులాల గురించి మాట్లాడే మండలిలో డైరెక్ట్ స్పీకర్నే మనం నువ్వు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్ అని దిగజారిపోయి మాట్లాడే పరిస్థితులు మనం తెచ్చుకొని మన ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నాం అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పినారు, వినొస్తున్నారు. అలాంటిది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాలంది, రాష్ట్రానికి చెప్పినటువంటి హామీలు ఏంది, ఇచ్చినటువంటి హామీలు ఏవేవి నెరవేరుతున్నాయి, ఆ నెరవేర్చే కార్యక్రమం ఏమైనా అమలు అవుతున్నాయా? అమలు కాకుండానే మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రధానులు, ఉప ప్రధానులు, రాష్ట్రపతులు అవుతాం అనుకుంటే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినారు కదా. నమ్మి ఓటేసినటువంటి వ్యక్తులకు నమ్మకంగా మీ అభిప్రాయం అయితే అవ్వచ్చు, మీ అభిప్రాయం ఖచ్చితంగా ఆహ్వానించవచ్చు, మీరు చెప్పే దానిలో వాస్తవం ఉంది. మరి ఈ రకంగా కొన్ని కథనాలు వండి వరుస్తున్న మీడియా మిత్రులకి మీరేం చెప్తారు? నెంబర్ 1. నెంబర్ 2, అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఒక కుల సమీకరణానికి, కులాలకు సంబంధించిన మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక కులాన్ని ఏర్పాటు చేయడంలో దీన్ని ఏ రకంగా, ఏ కోణంలో చూస్తారు? దీని వెనుక వైసీపీ ఉందని చెప్తున్న మరో సెక్షన్ ఆఫ్ మీడియాకి ఏం చెప్తారు మీరు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పోతే మొత్తం హోల్సేల్ గా వాళ్ళ కాపులంతా పోయినారని మీరు అనుకుంటున్నారా? అంత జరగలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కాపు నాయకులు ఉన్నంత మంది ఏ పార్టీలకు లేరు. ఆయన కాపు కులంలో ఐడెంటిఫై అయినటువంటి నాయకుడు కాబట్టి సినిమా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ వాళ్ళ కుటుంబంలో సినిమా ఫీల్డ్ ఎవరు అనుకుంటున్నారు అంటున్నారు సార్? మీరు వల్ల నేను అనుకుంటున్నాను అంటున్నారా?
మీరు నీతో పాటు మీరే అనుకోలేదా? మీరు కూడా మేము ఎప్పుడు అలా అనుకోలేదు సార్. అంతటి బుద్ధి తక్కువగా ఎవరు ఉండవు. ఎందుకంటే ఒక కులాలు మాత్రమే కాదు సార్, ఒక కులానికి మాత్రమే ఎవరో నాయకుడిగా ఉంటప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఓన్లీ రెడ్లు మాత్రం అందరూ రెడ్లే ఉంటారు. దానిలో వేరే రెడ్లు బోలెంత మంది పార్టీలో లేరా? టీడీపీలో లేరా రెడ్లు? అలా ఎలా అనుకుంటారు? ఒక కులం ఒక పార్టీకి మొత్తాన్ని ఒక నాయకుడిని ఓన్ చేసుకుంటారా? అటు చేసుకోరు. జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నారా? కమ్మలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని చేసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారిని కాపులందరూ చేసుకుంటాకి అలా ఎవరు అనుకుంటారు? మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ. నేను చెప్పింది మీరు వినలా, మీరు ముందొచ్చున్నారు. నేను చెప్పింది వినండి అంటున్నా. చెప్పండి. కాపులందరూ ఆయన అంటే ఉండాలని భావిస్తున్నారు. ఎవరు? ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఇతర పార్టీ, మా పార్టీ ఉంది, మా పార్టీలో బ్రహ్మాండంగా కాపులు మాకు సపోర్ట్ ఉన్నారు అని నేను చెప్తున్నా. మా కాపులంతా ఆయన దగ్గర ఉండాలని నేను చెప్పడంలే. అట్లా అనుకుంటున్నారు, అది భ్రమ మాత్రమే. కాపులు మాతో ఉన్నారు. మేము ఇప్పుడు కాపులు మాతో ఉన్నప్పుడు, కాపులు మాకు ఉన్నప్పుడు మేము ప్రత్యేకంగా మళ్ళీ ఒక కాపు నాయకుడిని తయారు చేసి బయటకి ఇచ్చాల్సిన అవసరం ఏముంది అనే మాటే నేను చెప్తున్నా తప్ప. కాపులందరూ నిజంగా గంప గుర్తుగా మీకు ఉంటే మీకు 2024లో ఆ విధంగా మీకు ఎలా వస్తుంది? కాపులు మీకు మీ సైడ్ లేరు కాబట్టే వీళ్ళకి విజయానికి కట్టబెట్టారని విశ్లేషకుల దగ్గర నుంచి పండితుల దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు. మొన్న కాపులు గంపగుత్తుగా మీకు ఓటేశారా? అది అమాయకత్వం అని అనిపిస్తుంది. కాపులు వాళ్ళకు ఓటేసింటే గెలిచినారు, వాళ్ళే గెలిచినారు అనేది కాదు. అక్కడ జరిగినంత పరిణామాలు వేరే ఉన్నాయి, దాని పక్కన పెడదాం ఇప్పుడు. ఎందుకంటే ఓటు ఎట్లా పడింది, 11 సీట్లు ఎట్లా వచ్చినాయి, రాత్రి 11 గంటల తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా పెరిగింది, సంఖ్య ఎట్లా పెరిగింది, ఆ తర్వాత క్లోజ్ చేసినప్పటికీ ఓటు ఎంత శాతం ఉంది, ఆ తర్వాత కౌంటింగ్ వచ్చినప్పుడు ఎంత శాతం ఉంది, అవన్నీ ఎత్తుకుంటే వేరే రకంగా వచ్చాయి. అవన్నీ వద్దు. ఇప్పుడు కాపులు అనే సబ్జెక్టు మీద మాట్లాడుతున్నాం కాబట్టి, కాపులు మా పార్టీకి గంపగుర్తుగా కాపు లీడర్లంతా మాకే ఉన్నారు. ఆయనకు పోయినంత మాత్రాన ఆయన, నేను ఇదే చెప్తే కదా పదే ఏం చెప్తానంటే, ఐడెంటిఫై అయినటువంటి కుటుంబం అది. కాపుల్లో ఐడెంటిఫై కుటుంబం కాబట్టి మొత్తం కాపులంతా వాళ్ళ చుట్టూ ఉన్నారేమని అనుకుంటున్నారు. అది కాదు. కానీ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయినంత మాత్రాన రెడ్లంతా ఇక్కడ ఉన్నారనేది పక్కన పెడితే, ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని చూసి గెలిపించండి అని చెప్పిన సందర్భం ఏ ఒక్క రోజు లేదు. ఆయన ఎన్నోసార్లు మీటింగ్లు ఇట్లా గుద్దుకున్నాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన మనం ఈ విధమైన లెక్కాచారంలో తీసుకోవడానికి అవకాశం లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనుకున్నారు కానీ రెడ్డి సామాజిక వర్గానికే అన్ని పదవులు ఎక్కువ కట్టబెట్టారని అపప్రద కూడా మీ పార్టీ మీద లేదంటారా? ఎందుకంటే ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గ నాయకులే మీ పార్టీలో ఉన్నారు. అంటే చిన్న వాటిలో ఏదైనా ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చారేమో కానీ రెడ్డి సామాజిక వర్గాలకి పెద్దపీట వేయలేదా మీ వైసీపీ పార్టీ? ఇప్పుడు మీకు చెప్పాలి అసలు విషయం. మీరు ఆ క్వశ్చన్ వేసినారు కాబట్టి మీకు చెప్పాలా. ఇప్పుడు నిన్న మొన్న మీరు ఒక డిబేట్ లో మాట్లాడినారు, పర్సనల్ గా నాతో మాట్లాడినప్పుడు అన్నారు, ఇంత కష్టపడితే మీకు ఏంది సార్ పదవి అని. అవునా కాదా? మీరు పర్సనల్ గా మాట్లాడి నాతో అన్నారు, డిబేట్ లో మీరు అన్నారు కదా. మరి నేను ఇంత కష్టపడినటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నేను ఉమ్మడి రాష్ట్రం మొత్తం ర్యాలీలు, ధర్నాలు, రాసరకులు, నిరసనలు, ఆందోళనలు, రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ రావడంతో పాటు మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన సీఎం కావాలని నిరాహార దీక్ష పెట్టించి, ఫస్ట్ నేనే నిరాహార దీక్ష పెట్టించడంతో పాటు ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో కూడా నేను నిరాహార దీక్షలు పెట్టించినటువంటి వ్యక్తితో పాటు 2009లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి దగ్గర కూర్చోబెట్టి, జగన్మోహన్ రెడ్డి గారే నన్ను పులివెందల్లో కూర్చోబెట్టి మోహన్ రెడ్డికి టికెట్ ఇస్తాను నాయన అంటే, రఘువీరారెడ్డి సీనియర్ ఉన్నాడు అక్కడ, తప్పదు జగన్ అన్నట్టు ఆయన చెప్పినారు. దానికి సర్దుకున్నప్పుడు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నట్టు సెల్ఫ్ కాదు, మీరు అన్నటువంటి మాటకు మాత్రమే ఇది ఆన్సర్ చెప్తాను. అలాంటి వ్యక్తిని నేను అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేస్తాను, ఆయనతో పాటు రిజైన్ చేసి పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కలర్లు ఇచ్చినటువంటి వ్యక్తిని నేను ఈ రోజు ఒక్క చైర్మన్ కూడా నాకు లేదు. అధికారం వచ్చిన తర్వాత మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఆ రెడ్డి ఫీలింగ్ ఉంటే నాకు అవకాశం ఇచ్చిండేవాళ్ళు కదని మీ ప్రశ్న. అయితే ఈ మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లకుండా మరో సకల శాఖ మంత్రి రెడ్డి గారు అడ్డుపడ్డారని బయట పెద్ద టాక్ ఉంది, వాస్తవం ఉందా? మీరు, నేను, విజయశేఖర రెడ్డి గారు, ఇంకోరు ఎవరైనా భావించుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ అది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు సజ్జల గారు కానీ, సాయిరెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళంతా అడ్డుపడలేరు కదా. ఆయన కుల సమీకరణ కానీ, లేక అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అయితే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇస్తానని మా మిస్సెస్ తోనే చెప్పడం జరిగింది. తర్వాత మా మిస్సెస్ గ్రంథాలయ చైర్మన్ లాస్ట్ 2.5 సంవత్సరం వేయడం జరిగింది. అది పక్కన పెడితే
నేను నాతో పాటు నాకన్నా జూనియర్ గా పనిచేసినటువంటి వ్యక్తులు, నాతో శిష్యకం చేసినటువంటి వ్యక్తులు, నా దగ్గర తిరిగినటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్టీసీ చైర్మన్లు అయినారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు అయినారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినారు, రకరకాల చైర్మన్లు ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళతో పాటు నాకెందుకు రాలేదు? నేను రెడ్డిని అయితే నాకు రెడ్డి. సరే సార్, మీరు అన్నదాన్ని పోనీ యాక్సెప్ట్ చేద్దాం. అయితే మీరు స్టార్టింగ్ లో మీరు అన్నదాన్ని యాక్సెప్ట్ చేద్దాం. పోనీ స్టార్టింగ్లో మీరు ఒకటైతే చెప్పారు, ప్రధానమంత్రిగా డైరెక్ట్గా వెళ్ళే కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని ఏంటయ్యా, అది ఏమన్నా జనసేన నాయకులు ఎవరో చేస్తున్నారనో ఏదో చెప్పుకొచ్చారు మీరు. అయితే ఎవరైతే ఈ వంట కథనాలు వారుస్తున్నారో అలాంటి మీడియాకి మీరేం చెప్తారు? అది మీ మీడియా అని నేను అనట్లేదు. నేను ఇది చెప్పేది ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పుడు నేను పోవడం లేదు. నేను రాష్ట్రం శ్రేయస్ కోసం రాష్ట్రంలోనే ఉంటానని చంద్రబాబు నాయుడు గారు నోటి ఎవరు వండినారు, ఎవరు వార్చినారంటే పక్క రాష్ట్రంలో ఇప్పుడు బీహార్ లో వస్తుంది. బీహార్ లో ఆయన ముఖ్యమంత్రి పదవి తీసేసి కొడుకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చేసి ఆయన ఏదో కేంద్రంలోకి తీసుకుంటారని వచ్చింది. దాన్ని బట్టి ఎవరో ఒకరు ఊహాజనితంగా ఒక మీడియాలోనో లేక ఒక యూట్యూబ్ ఛానల్లోనో లేక ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఏదన్నా డిస్కషన్ పెట్టిండొచ్చు. దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ, మీరు కొట్టుకునే వైఎస్ఆర్సీపీ, మీరు రేపు చేసిన వైఎస్ఆర్సీపీనే, మీరు అమ్మాయిలు చెప్పుకునే వైఎస్ఆర్సీపీనే, ఇక్కడ మడ్డలు జరిగిన వైఎస్ఆర్సీపీనే, ఏ తప్పు జరిగిన వైఎస్ఆర్సీపీని, కల్తీ లడ్డు వచ్చిన కానీ వైఎస్ఆర్సీపీనే, మనం చేసినప్పుడు చేసినా వచ్చే, మనం లేనప్పుడు చేసినా వచ్చే, మనం ఎప్పుడున్నా కూడా వైఎస్ఆర్సీపీ. నాకు కేవలం వైఎస్ఆర్సీపీ ఉన్నది 5 సంవత్సరాలే సార్. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉంది. అంతకుముందంతా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఆయన మంత్రిగా ఉన్నాడు, తర్వాత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలన్నా, నాశనం జరిగిందన్నా అది మన బాధ్యత ఉంది అనేది మనం మర్చిపోకుండా మన ఇష్టం వచ్చిన మన రుద్దేసి ఎట్లవుతుంది కాదు కదా. కాబట్టి ఏ మీడియా మాట్లాడిందో, ఎవరు మాట్లాడిన వాళ్ళకి తెలుసు, అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా మా పార్టీ తరఫున పలానాడు చేసినాడంటే మేము దానికి బాధ్యత వహిస్తాం కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంత పెద్ద ఎత్తున దాడి జరిగినప్పుడు అంబటి రాంబాబు గారితో లీడర్లు కలుస్తారు. లీడర్లు కలిసినప్పుడు ఆయన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి